అదో యాత్ర, ప్రజాయాత్ర, కోట్లాది జనంతో మమేకమైన యాత్ర, లక్షలాది మందితో దండుగా కదిలిన పాదయాత్ర, తెలుగు నేలపై బృహత్తర యజ్ఞంలా సాగిన సంకల్పయాత్ర, విమర్శన బాణాలు సంధించిన రాజకీయ యాత్ర, మొక్కవోని ధైర్యంతో సంకల్పం సడలని జైత్రయాత్ర. అదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర. ఎండా లేదు, వాన లేదు, రాత్రి లేదు, పగలు లేదు, పాదమెట్టుపోతున్నా పయనమెందాకైనా అంటూ ప్రజాక్షేత్రంలో దూసుకెళ్లారు వైఎస్ జగన్. ఇడుపులపాయలో ఒక్క అడుగుతో మొదలైన పాదయాత్ర 341 రోజుల్లో 3648 కిలోమీటర్లు పూర్తి చేసుకుని నవ్యాంధ్ర చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. 341 రోజులు, 3648 కిలోమీటర్లు, 134 నియోజకవర్గాలు, 2516 గ్రామాలు, ఎన్నో బహిరంగ సభలు, మరెన్నో ఆత్మీయ సమ్మేళనాలు. యజ్ఞంలా ప్రజా సంకల్ప యాత్ర సాగింది. ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు కదిలారు జగన్. ప్రతి పల్లెను పలుకరిస్తూ 1,25,00,000 మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలిసి తెలుగు నేలపై చరిత్ర సృష్టించారు. పులివెందుల వేదికగా 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప యాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు. మాతృమూర్తి విజయమ్మ ఆశీర్వాదంతో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులర్పించి మహత్తర యాత్రకు పయనమయ్యారు. ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగిపోయారు. రాజకీయ పార్టీల నేతలు ప్రజల వద్దకు వెళ్లేందుకు వివిధ రకాల కార్యక్రమాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలోనే నేతలు ఎక్కువగా పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహిస్తుంటారు. అయితే పాదయాత్రలు నిర్వహిస్తే నిత్యం ప్రజల మధ్యే ఉండే అవకాశముంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రలు నిర్వహించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు సక్సెస్ అయ్యారు. 2004 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలోనే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిపేందుకు ఆనాడు సీఎల్పీ లీడర్గా ఉన్న వైఎస్ఆర్ పాదయాత్రను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. ఆ యాత్ర రాజశేఖర్ రెడ్డికి రాజకీయంగా బాగా కలిసివచ్చింది. దీంతో 2004లో కాంగ్రెస్ గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయానికి ఆయన చేసిన పాదయాత్రే ఉపయోగపడిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు కూడా గతంలో పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సరిగ్గా జగన్ అదే ఫాలో అయ్యారు. తండ్రి అనుసరించిన విధానాల్ని కొనసాగిస్తే ప్రజల్లో ఆదరణ దక్కుతుందని భావించి ప్రజా సంకల్ప యాత్రకు పూనుకున్నారు జగన్. 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. ఒక్క అడుగుతో మొదలైన జగన్ పాదయాత్ర అడుగు అడుగు ముందుకేస్తూ 3648 కిలోమీటర్లకు చేరువైంది. ఒకవైపు ప్రజలతో మమేకమవుతున్న జగన్ తమ సమస్యల్ని తెలుసుకుంటూ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఊరూరా తిరుగుతూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆయనకు జనం నీరాజనం పలికారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, అన్ని సమస్యల్ని పరిష్కరించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం కల్పిస్తానంటూ హామీలిస్తూ ముందుకు సాగారు జగన్మోహన్ రెడ్డి. రేయనక, పగలనక, ఎండనక, వాననక ముందుకు సాగుతూ ప్రజల్లోనే గడిపారు. విపక్షాలు ఆశ్చర్యపోయేలా, ఆందోళన చెందేలా అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విమర్శలు చేస్తూ బుల్లెట్ వేగంతో దూసుకుపోయారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, కాపు రిజర్వేషన్లు, మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తామంటూ బహిరంగ సభల్లో హామీలిచ్చారు. పట్టువదలని విక్రమార్కుడిలా జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగిస్తుంటే ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జగన్మోహనుడి పాదయాత్రకు అడుగడుగునా మహిళలు మంగళహారతులు పట్టారు. యువత, విద్యార్థిలోకం పెద్ద ఎత్తున స్వాగతం పలికింది. రైతులు రాజన్న బిడ్డను ఆప్యాయంగా పలకరించారు. వృద్ధులు సైతం జగన్ను కలవడానికి ఆసక్తి చూపారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఎన్నికల వేళ పాదయాత్ర పేరుతో ప్రజల్లో ఉండటం జగన్కు బాగా కలిసిరానుంది. దీంతో ఇక నుంచి జరగబోయే ఎన్నికల బహిరంగ సభల్లో వైసీపీ అధినేత ప్రజాకర్షక హామీలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎలాంటి హామీలతో ముందుకెళ్లాలనే దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ఖచ్చితమైన ప్రణాళిక రచించింది. స్థానిక సమస్యల్ని కూడా లేవనెత్తాలని, తద్వారా గ్రామస్థాయి నుంచి పార్టీ బలపడుతుందని వైసీపీ భావిస్తోంది. మొత్తానికి ప్రజా సంకల్ప యాత్రతో వైసీపీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ జగన్ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే
జగన్ ప్రజా సమస్యల అన్వేషణ యాత్ర ఎన్నికల యాత్రేననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి కాళ్లు అరిగే పాదయాత్ర జగన్కు ఎంతవరకు కలిసొస్తుంది? జగన్ అడుగులో అడుగైన కార్యకర్తలు ఎంతకాలం ఆయన వెంట నడుస్తారనేది ఆసక్తిగా మారింది. జనం కోసం జగన్, జగన్ కోసం జనం. వైసీపీ అభిమానుల నినాదమిది. నిత్యం ప్రజల కోసం తప్పించే ప్రజానాయకుడే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన్ను అభిమానులు తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు. జననేత పాదయాత్రకు జన నీరాజనం పలుకుతున్నారు. 1972 డిసెంబర్ 21న జన్మించిన జగన్ వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో కడప పార్లమెంటు స్థానం నుంచి 1,78,846 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పాలెం శ్రీకాంత్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. ఆ తరువాత కొద్ది కాలంలోనే 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో జగన్ రాజకీయ జీవితం మలుపు తిరిగింది. వైఎస్ఆర్ విధేయులైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ను సీఎం చేయాలని సంతకాలు పెట్టి కాంగ్రెస్ హైకమాండ్కు వినతిపత్రం అందించారు. దీంతో జగన్ ముఖ్యమంత్రి కావడం లాంఛనమే అని భావించిన హస్తం నేతలకు ఢిల్లీ పెద్దలు ఊహించని రీతిలో షాకిచ్చారు. వైఎస్ఆర్ మరణం తరువాత ఏపీ ముఖ్యమంత్రిగా రోశయ్యతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయినా జగన్ చెలించలేదు. అధికారం కన్నా ప్రజలే ముఖ్యమనుకున్నారు. ముఖ్యమంత్రి పదవి దక్కకున్నా 2 ఏళ్లపాటు ఆయన కాంగ్రెస్లోనే కొనసాగారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలను కలుసుకునేందుకు ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు జగన్. జనంలో జగన్కు పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్లోని కొందరు సీనియర్లు యాత్రకు అడ్డు తగిలారు. ఓదార్పు యాత్రపై ఫిర్యాదులు రావడంతో జగన్ యాత్రకు హైకమాండ్ రెడ్ సిగ్నల్ వేసింది. పైగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. హస్తంలో జరుగుతున్న పరిణామాలేవీ జగన్కు మింగుడు పడలేదు. దీంతో తండ్రికి రాజకీయ జన్మనిచ్చి ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు గుడ్ బై చెప్పి కొత్త పార్టీ ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి. 2011 మార్చి 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ స్థాపించారు. వైఎస్ పై ఉన్న విపరీతమైన సానుభూతి, జగన్ వైపు సానుకూల పవనాలు వీయడంతో కాంగ్రెస్, టీడీపీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ రికార్డు సృష్టించారు. కడప ఎంపీగా పోటీ చేసిన ఆయనకు 5,45,672 ఓట్ల మెజారిటీ లభించింది. వైసీపీ విజయ ప్రభంజనంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి హేమాహేమీలు జగన్ పార్టీలో చేరారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో గడిపారు జగన్. ఆ తరువాత బెయిల్పై బయటకు వచ్చిన ఆయన పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేశారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా విపరీతమైన ఆదరణ, ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో కాబోయే సీఎంను తానేనని జగన్ భావించారు. ఆ నమ్మకంతోనే 2014 ఎన్నికల్లో ఒంటరి పోరుకు మొగ్గు చూపి తప్పు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పరిణామాలు టీడీపీకి కలిసొచ్చాయి. దానికి తోడు గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోగా జగన్ మాత్రం ఒంటరి పోరుకే మొగ్గు చూపారు. దీనికి తోడు చివరి క్షణాల్లో వైసీపీ నుంచి వీడిన నేతలు చేసిన ఆరోపణలు ఆ పార్టీ ఓటమికి దారితీశాయి. అయినా 2014 ఎన్నికల్లో వైసీపీ గట్టిపోటీనే ఇచ్చింది. 67 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 2% ఓట్లతో అధికారం చేజారిపోయిందన్న బలమైన నమ్మకంతో ఉన్న జగన్ ఈసారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వినూత్న ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు. తండ్రి నమ్మిన పాదయాత్ర సిద్ధాంతానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సంకల్ప యాత్రతో జనాల్లోకి వెళ్లారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజం. కాని వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే జగన్ను నాయకుణ్ణి చేసింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి సొంత పార్టీ స్థాపించి జగన్ చరిత్ర సృష్టించారు. సోనియాను ఎదిరించిన నేతగా జాతీయ స్థాయిలో ఆకర్షించబడ్డారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. జగన్ అంటే ఒక నమ్మకం, ఓ ధైర్యం. జగన్ మా మనిషి, మా కుటుంబంలోని వ్యక్తి అని తెలుగు రాష్ట్రాలలోని అనేక మంది అంటుంటే ఆయనకు ఎలాంటి స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి అవ్వా, అమ్మ మన రాజన్న బిడ్డ తమ ఇంటికొచ్చాడని సంబురపడతారు. ప్రతి అక్కా, చెల్లెలు తోడబుట్టినవాడే తమను పలకరించడానికి వచ్చాడని మురిసిపోతారు. అంతలా జనంతో కలిసిపోయారు జగన్. జగన్ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అని, పెద్ద పొగరుబోతు అని, పెద్దల పట్ల మర్యాద చూపడని ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. కాని జగన్ను జనంలోంచి చూస్తే మాత్రం ఓ ఇంటి కొడుకు కనిపిస్తాడు. అంతలా పేద ప్రజలతో ఆయన మమేకమవుతున్నాడు. ప్రజా సంకల్ప యాత్ర మజిలీలో జగన్ అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. వెన్నునొప్పి తొలి రోజుల్లోనే ఎదురైంది. కాలికి బొబ్బలు షరా మామూలైపోయాయి. ఇక జ్వరం, జలుబు, డస్ట్ అలర్జీలు సరేసరి.
అనేక సందర్భాల్లో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని కోరినా ఆయన లెక్క చేయలేదు. యాత్రను కొనసాగించడంపైనే దృష్టి పెట్టారు. నిజానికి జగమొండి. జగన్ వైఖరిలో చాలా మార్పులకు వేదికైంది. వైఎస్సార్ చనిపోయిన తరువాత ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర ఎవరైతే తన తండ్రి కోసం అసువులు బాశారో వారి కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు చేపట్టిన ఓదార్పు యాత్ర ఒక రికార్డుగానే చెప్పొచ్చు. ఆ యాత్రలో తన తండ్రి కారణంగా ఎందుకు అంతమంది చనిపోయారో సవివరంగా తెలుసుకోగలిగారు జగన్. నిరంతరం ప్రజల మధ్యే గడుపుతూ వారితో మమేకమయ్యారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై నిత్యం గళమెత్తుతున్నారు జగన్. రాజకీయాల్లో చేయలేనివి కూడా చేస్తామని చెప్పడం, ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం మామూలే. రాజకీయాల్లో చేయలేనివి కూడా చేస్తామని చెప్పడం, ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం మామూలే. ఎన్నికల మేనిఫెస్టోలు కూడా అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కరికీ గూడు, గుడ్డ, కూడు నినాదం కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్నాయి. కానీ ఏళ్ల తరబడి ఆ హామీలు అమలు కావడం లేదు. ఎన్నికల వేళ మరింత ముందుకు వెళ్లి సాధ్యం కాని హామీలు ఇవ్వడం రాజకీయ నేతలకు అలవాటే. కాని వైసీపీ అధినేత జగన్కు ఇది అలవాటు లేదన్నది సుస్పష్టం. గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీ ఇవ్వకపోవడంతో రైతాంగం ఆయనకు దూరమైంది. ఫలితంగా వైసీపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తనకు గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని కూడా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించారు. కాపులు ఎక్కువగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలోనే నిర్భయంగా కాపు రిజర్వేషన్లపై తాను హామీ ఇవ్వలేనని, అది తన పరిధిలో లేదని చెప్పేశారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కాపు సామాజిక వర్గం చుట్టే తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు వారిని ప్రసన్నం చేసుకోవడానికి తంటాలు పడుతున్న సమయంలో జగన్ ప్రకటన ఓ పెద్ద సంచలనమే. ఒక్క కాపు రిజర్వేషన్ మాత్రమే కాదు, ఆచరణకు సాధ్యం కాని ఏ హామీని కూడా జగన్ ఇవ్వడం లేదు. ఇక జగన్ యాత్ర ప్రారంభం నుంచి అధికార టీడీపీ మొదలుకుని అన్ని వైపుల నుంచి విమర్శలు వర్షంలా కురుస్తున్నాయి. కానీ వేలాదిగా ప్రజలు జగన్ యాత్రలో పాల్గొంటూ రాజశేఖర్ రెడ్డి తనయుడిపై ప్రేమగా పూలవర్షం కురిపిస్తున్నారు. ఈ రెండింటినీ సమానంగానే స్వీకరిస్తూ భావోద్వేగాలకు లోను కాకుండా తన అడుగులు ముందుకు వేస్తూ ఔరా అని సాగిపోతున్నారు బహుదూరపు బాటసారిలా. అధికార పార్టీపై నిప్పులు కురిపిస్తూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వినూత్న రీతిలో ఆకట్టుకుంటున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో కవర్ కాని 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా కలవడానికి ఆయన ఎన్నికల ముందు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన ఇప్పటికే 60% అభ్యర్థులను ఖరారు చేసేశారు. ఇలా అటు పార్టీని ఇటు ప్రజా సమస్యలకు సమాన ప్రాధాన్యతనిస్తూ రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి వైసీపీ అధినేత సర్వసన్నద్ధమవుతున్నారు. ఎన్నికల సమయానికి పూర్తిస్థాయి బలంతో బరిలో నిలిచేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి బీజేపీ, టీడీపీ వేరువేరుగా పోటీ చేయనున్నాయి. జనసేన సైతం సొంతంగా బరిలో నిలుస్తోంది. ప్రత్యేక హోదా నినాదంతో కాంగ్రెస్ పునరుజ్జీవం కోసం పాకులాడుతోంది. లెఫ్ట్ నేతలు తమ తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ సమీకరణాలన్నింటినీ అంచనా వేస్తూ ఎలా ముందుకెళ్లాలనే దానిపై వైసీపీ నేతలు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారంతో ఏపీ రాజకీయాలను హోరెత్తిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర జగన్ను పూర్తిగా మార్చేసింది. ప్రజా సమస్యల్ని అధ్యయనం చేసేందుకు ఆయన వేసిన ఒక్కో అడుగు ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించింది. ఆ భయంలోంచి పుట్టిన కుట్రే 2018 అక్టోబర్ 25న జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం. ఈ దాడి ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్ని కుదిపేసింది. కోడికత్తి అని ప్రత్యర్థులు అవహేళన చేసినా టీడీపీ ప్రభుత్వ విచారణ వ్యవస్థ మీద నమ్మకం లేదని కుండబద్దలు కొట్టిన ధీశాలి జగన్. ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా, ఎవరెన్ని అడ్డంకులు చేసినా జగన్మోహన్ రెడ్డి అదరలేదు, బెదరలేదు. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలే లక్ష్యంగా 9 అస్త్రాల్ని సంధించారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ప్రజా సంకల్ప యాత్రలో నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఓటర్ల మనసులకు నేరుగా తాకేలా నవరత్నాల గురించి ప్రస్తావిస్తున్నారు. నవరత్నాల్లో వైఎస్సార్సీపీ రైతు భరోసా కీలకమైనది. దేశానికి అన్నం పెట్టే అన్నదాత కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు జగన్. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే
ప్రతి రైతుకు వడ్డీ లేకుండా 0 వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధితో పాటు 4,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఇక పింఛన్ అర్హుల వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తామన్నారు జగన్. వృద్ధులకు 2,000, వికలాంగులకు 3,000 పింఛన్ అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇంటి యజమానిగా మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఆయన తేల్చి చెప్పారు. 0 వడ్డీకే మహిళలకు రుణాలు అందిస్తామన్నారు. పేదోడి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా వైసీపీ సర్కార్ భరించనుంది. ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ఏటా 20,000 రూపాయల్ని ప్రతి విద్యార్థికి ఇస్తామన్నారు జగన్. అంతేకాకుండా వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. ఎన్ని లక్షలు ఖర్చైనా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని అభయహస్తం ఇచ్చారు. నవరత్నాలలో జలయజ్ఞానికి పెద్దపీట వేశారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను తొలి ప్రాధాన్యం కింద పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామన్నారు. నిర్వాసితులుగా మారిన ప్రజలకు పునరావాసం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. పేదింటి పిల్లల చదువులకు ఏ తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. అమ్మఒడి పథకం కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు జగన్. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా ప్రతి 10 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. 3 దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని వైసీపీ లీడర్లు ప్రకటించారు. ప్రభుత్వంలో తాను లేకపోవచ్చు, కానీ ప్రభుత్వాన్ని శాసించగల, నిలదీయగల, ప్రశ్నించగల సత్తా జగన్కు ఉంది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశముంది.